నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. బాధితులకు పరిహారపు సొమ్ము పంపిణీలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో తహసీల్దార్ షేక్ జరీనా అధ్యక్షతన బాధితులకు పరిహారపు సొమ్ము పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తుఫాను విపత్తు సమయంలో వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా వాకాడు వరద ముంపు ప్రాంతాలను ఇటీవల ముఖ్యమంత్రి పరిశీలించినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడ్డ వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. ఈ క్రమంలోనే 25 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనెను బాధితులకు పంపిణీ చేశామన్నారు. భారీ వర్షాల ప్రభావం వల్ల దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడానికి అవసరమైన అంచనాను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరితగతిన పాడైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ షేక్ జరీనా మాట్లాడుతూ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బంది పడ్డ 170 మంది బాధితులను గుర్తించామన్నారు. కుటుంబంలో ఒకరు ఉంటే 1000 రూపాయలు, ఇద్దరు ఉంటే 2000, ఆపైన సభ్యులు ఉంటే 2500 రూపాయలను పరిహారంగా ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలువురు వరద బాధితులకు పరిహారపు సొమ్మును నగదు రూపంలో అందించారు. కాగా మండలంలో 170 మంది వరద బాధితులకు 3,81,500 రూపాయలు పరిహారంగా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మా సైడ్కి వచ్చే రాజగోపాలపురం ఎస్టీ కాలనీ పేరు మాణిక్యమ్మ మేడం. ఒక నీ పెద్దలు చాలా రోడ్స్ పోయి త్వరితగతిన అంచనా వేసి రోడ్లు కానీ మనుషులకి ఇబ్బంది అయినా, మేకలు చచ్చిపోయినా, ఆవులు చచ్చిపోయినా, ఇండ్లు కోల్పోయినా వాళ్ళందరికీ కూడా త్వరితగతిన మహనీయుడు ఆర్థిక చేయడమే కాకుండా మళ్ళా ఎవరైనా వదిలినా కూడా ఒకరిని వదిలిపెట్టవద్దండి. ఇంటికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి కానీ 2500 రూపాయలు, ఒకవేళ నీళ్లు వచ్చి లేని పరిస్థితుల్లో స్కూల్లో అలాంటి తలదర్శన వాళ్ళకి 2 డబ్బు ఇచ్చి, బియ్యం ఇచ్చి, పప్పు ఇచ్చి చేశారు. మళ్ళీ ఏదైనా ఉంటే కూడా మళ్ళా రాసి పంపిమ్మని తల్లిదండ్రులకి ప్రతినిత్యం కూడా వారు టెలికాన్స్ పెట్టి పేదవాళ్ళంతా కూడా ఆదుకోవాలన్నటువంటి సందర్భాల్లో గతంలో ఎన్నో తుఫాను చూసాం. ఎవరు కూడా ఇంత ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో మనం ఇచ్చేది కొద్దిగా అయినా కూడా ఆ 2500 రూపాయలు ఇంటిని కడుక్కోవడానికి, శుద్ధం చేసుకోవడానికి, 4 రోజులు భోజనం చేయడానికి చిన్న మొత్తమైనా కూడా త్వరగా ఇవ్వమని చెప్పి రాత్రే వచ్చని చెప్పారు ఎంఆర్ఓ గారు. ఈరోజు ఇక్కడ ఇంకో మండలం వర్ధాపల్లం ఇవన్నీ కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇది ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకూడదని ఉద్దేశంతో ఇమీడియట్గా డ్రా చేయండి, ఇమీడియట్గా ఇచ్చేస్తానని చెప్పాం. ఇంకా మిగిలి ఉన్నా కూడా మీకు అందరికీ కూడా మన ప్రభుత్వంలో జగనన్న అనేక రకాల ఆదరిస్తున్నాడు.